గుడ్ మార్నింగ్. నా పేరు జాన్ రెడ్డి. మేము హైదరాబాద్లో ఉంటాము. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా గ్రేట్ అప్లయన్స్ అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్ అండ్ వెస్టేజ్ అండ్ థ్యాంక్ యూ ఎస్పీ బారిల్ సార్, మా గ్రేట్ అప్లయన్స్ సంధ్య మేడం అండ్ సైదులు సార్ అండ్ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మై గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా పాదాభివందనం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఔరే కదం, ఇంకొక అడుగు ఉంది. ఎస్ అన్నో. నిజంగా ఎంత సంతోషం అంటే నాకంటూ ఈరోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలే. 4 ఏళ్ల క్రితం ఒక చిన్న హోమ్ మేకర్, ఒక ఇంట్లో ఉండి 2 పిల్లల్ని చూసుకునే, అప్పుడు ఒకరే ఉండే అనమాట. మా పాప కడుపులో ఉన్నప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన 5 మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు ఆ రోజు అనిపించలేదు, అంటే అసలు ఈ బిజినెస్ అవకాశం ఇంత పెద్దదా. నేనేం అనుకోలే. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కదా, వాడి చూస్తే హెల్త్ బాగుంటుంది అన్నట్లుగా నేను స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది ఇంత గొప్ప సముద్రం అని నేను అనుకోలేదండి. మా పాప అంటే చాలామంది ఆడపిల్లలు పుడితే భయపడతారు, అంతేనా? ఆడపిల్ల నా వామ్మో అని. కానీ నా బిడ్డ తన రాత రాసుకొని వచ్చింది వెస్టేజ్ నుంచి. నా కూతురుతో పాటుగా బిజినెస్ ఎదుగుతుంది. సూపరే కదా. సో ఫంటాస్టిక్. నాకైతే నేను ఒక మంచి డ్రీమర్ అండి. పుట్టినప్పటి నుంచి నా లైఫ్ ఎలా ఉండాలి అంటే కంప్లీట్గా నా ఆలోచనలన్నీ లగ్జరీగా ఉండాలి, లగ్జరీగా ఉంటుండే. కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా డ్రీమ్స్ అన్నీ అంటే మైండ్లో ఉన్నది ఒక లైఫ్ స్టైల్, లీడ్ చేసేది ఒక లైఫ్ స్టైల్. సో చాలా బాధలు, కష్టాలు ఎన్నో ఫేస్ చేస్తూ నేను ఎదిగినా కాబట్టే బహుశా దేవుడు నిజంగా నా మీద, దేవునికి ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి నాకు ఎక్కువ కష్టాలు ఇచ్చిండు. సో నేను అవన్నీ ఫేస్ చేస్తూ ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డా. నిజంగా మై గ్రేట్ అప్లయన్స్, ప్రతి ఒక్క అప్లయన్కి కూడా, సంధ్య మేడం దగ్గర నుంచి అప్ టు ఎస్పీ బారిల్ సార్ వరకు ప్రతి ఒక్క అప్లయన్ కూడా నా వెన్నంటూ ఉండి, ఇండైరెక్ట్గా ఎస్పీ బారిల్ సార్ హైదరాబాద్లో ఉండకపోవచ్చు, కానీ నా గుండెలో ఉన్నారు ఖచ్చితంగా. కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే ఎస్పీ బారిల్ సార్ అండ్ ఫ్యామిలీ. నేను అది స్ట్రాంగ్గా డిసైడ్ అయినా నిజంగా. ఎందుకంటే మీరేమనుకోవద్దు, నేను ఒక మాట చెప్తా. టెంపుల్కి వెళ్ళినప్పుడు పంతులు కాలు పట్టుకుంటారా? మొక్కుతారు, దేవుణ్ణి మొక్కినట్టే అనుకుంటారు. నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా మొక్కను. ఎందుకంటే మనిషి అంటే ఖచ్చితంగా తప్పు చేస్తారు, కానీ ఎస్పీ బారిల్ సార్ని చూస్తే మాత్రం కాళ్ళ మీద పడిపోబుద్ది అవుతుంది నాకు. నిజంగా 4 ఏళ్ల నుంచి చూస్తున్నా సార్ యొక్క టీచింగ్స్. నిజంగా వండర్ఫుల్ అండి. ఒక ప్రెగ్నెంట్ లేడీగా నేను ఇంత స్ట్రాంగ్గా బిజినెస్ని బిల్డ్ చేసిన అంటే వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు, నన్ను నిలబెట్టిరు. నాకు ఓన్ బ్రదర్స్ లేరు, కానీ ఆ ఫీలింగ్ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత నాకు లేదు. నిజంగా ప్రతి ఒక్క అప్లైన్ కూడా, ఆంజనేయులు సార్ కానీ, శ్రీనివాస్ వడ్డేమన్ సార్ కానీ, పురుషోత్తం దాస్ సార్ కానీ, తంగెలపల్లి శ్రీనివాస్ సార్ కానీ, మన చరణ్ సింగ్ సార్, కుల్కర్ణి సార్, ప్రతి ఒక్క అప్లైన్ని, పురుషోత్తం దాస్ సార్, ప్రతి ఒక్క అప్లైన్కి నేను ఏ హెల్ప్ అడిగినా నాకు చేస్తుండే. ఒక చెల్లె నన్ను అడిగింది అన్న ఉద్దేశంతో చెప్పిరనమాట. సో ఇక్కడ ఒకటే అండి, ఈ బిజినెస్లో జీవితాలు మారుతాయి. అది మీరు డిసైడ్ అయినప్పుడే మారుతాయి. మీరే డిసైడ్ అవ్వాలి, ఎవరో కాదు. ఖచ్చితంగా జీవితాలు మారుతాయి. మా జీవితం మారింది. నేనున్న లైఫ్ వేరు, ఇప్పుడున్న లైఫ్ వేరు. నిజంగా చాలా ఫంటాస్టిక్ అండి. సంతోషంగా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరందరూ కూడా సీరియస్గా డిసైడ్ అవ్వండి. ఈ అవకాశాన్ని వదలకండి. స్టార్టింగ్లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒంటరిగా ఉన్నా, నేను ఒక్కదాన్నే ఉన్నా, మా సార్ సపోర్ట్ లేదు అని చాలా ఫీల్ అవుతుండే. కానీ ఇంతమంది అప్లైన్ సపోర్ట్ వచ్చింది కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డా. అండ్ మా సార్ సపోర్ట్ కూడా వచ్చింది, ఇంకా కొండంత ధైర్యం వచ్చింది. ఇంకా మనకు తిరుగులేదు. ఎస్, ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అవ్వండి, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.